ప్రభాకర్ గారు, ఇప్పుడే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ గారు మాట్లాడుతూ దక్షిణాదిలో మా విజయ పరంపర ప్రారంభమైంది అన్నారు. అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడారు. మిగతా రాష్ట్రాల్లో దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంట? అంటే ఇంతకుముందు నేను రామ్మాధవ్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. ఆయన కూడా భారతదేశంలో రాజకీయ పార్టీలు అంటే ఎలక్షన్స్ అంటే ఏదో చారిటీ చేయడానికి లేదు, మాకు అధికారమే పరమావధిగా మేము ముందుకెళ్తాం, చారిటీ ప్రోగ్రామ్ అనుకుంటే పొరపాటు అన్నాడు. అదేవిధంగా దక్షిణాదిలో వాళ్ళ పరంపర స్టార్ట్ అయింది అంటే మిగతా అంత వెస్ట్రన్ భారతదేశం నార్థన్ అంతా అయిపోయి ఇప్పుడు వెస్ట్రన్ సౌత్లోకి వచ్చినట్టున్నారు. కానీ పొలిటికల్గా మీరు చూసినప్పుడు పాలిటిక్స్ అంటే సేవ అవుతుంది, కానీ నీకు ఆక్రమించేసుకొని లేకపోతే గెలిచి ఉండటమే ప్రధానమైన అంశం కాదు. సో లైక్ రామ్మాధవ్ గారు లాంటి కమిటెడ్ సోల్జర్స్ లాగా లేకపోతే స్ట్రాటజిస్ట్ లాగా ఎన్నికల కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి ఇంకొక నేషనల్ పార్టీ కాంగ్రెస్ అట్టర్లీ ఫెయిల్యూర్ అయినటువంటి విధానం స్పష్టంగా కర్ణాటక ఎన్నికల్లో కనపడుతూ ఉంది. సో యాజ్ ఎ తెలుగుదేశం పార్టీ వీడ్ లైక్ టు ఇన్ఫర్, ఇక్కడి నుంచి మేము ఏది ఇన్ఫర్ చేయదలుచుకున్నామంటే రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంలో మేము బీజేపీ తోటి డిఫర్ అయ్యాం రాష్ట్ర ప్రయోజనాల కోసం. సో శ్రీశ్రీ చెప్పినట్టుగా కాదేది కవతకి అనర్హం, అగ్గిపుల్ల కుక్క పిల్ల సబ్బు వీళ్ళు అన్నట్టుగా వాళ్ళు వైఎస్ఆర్ తోటి కలుస్తారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బళ్ళారిలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డితో కలుస్తారు, లేకపోతే సిద్ధరామయ్య గారితో కలుస్తారు, లేకపోతే ప్రాంతాలతో కలుస్తారు. ఏదైనా సరే మేము అందరితో కలిసే ఉంటాం, డబ్బే ప్రధానం, లేకపోతే నో వాల్యూస్. ఒక జాతీయ రాజకీయ పార్టీగా అంటే ఈరోజు గెలిచారు కాబట్టి మనం అప్రిషియేట్ చేయాల్సి, ఎందుకంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ది పొలిటికల్ ఎరీనా. సో గెలిచినందుకు అభినందిద్దాం, బట్ అట్ ద సేమ్ టైం హౌ వీ వన్ ద ఎలక్షన్స్. సో ఇవన్నీ కాంగ్రెస్ దాంతో పోటీ పడలేనటువంటి విధానం ఒకటి.